హోమియో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఏదైతే లాస్ట్ టైం చేసిన వీడియోలో క్వశ్చన్స్ గురించి నేను చెప్పడం జరిగిందో ఆ క్వశ్చన్స్ని అందరూ మెయిల్ చేయమంటే చాలామంది ఈ కామెంట్ చేశారు యూట్యూబ్లో సెక్షన్లోనే. అయినా నో ప్రాబ్లం, ఎందుకంటే మీరు ఇక్కడ క్వశ్చన్స్ అవేర్నెస్ అనేది మనకి పెరగడం ముఖ్యం, కానీ ఎలా అనేది పెద్ద పాయింట్ అవుట్ కాదు మనకి. కానీ చాలా మంచి ప్రశ్నలని ఈ యూట్యూబ్ ఛానల్లో నన్ను అడగడం చాలా ఆనందంగా ఉంది. అడిగిన ప్రశ్నలన్నీ కూడా ఇండివిజువల్గా వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో సొసైటీకి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలన్నీ ఈ ఛానల్లో మీరు మెసేజ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియోలో మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. కొన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేకపోయినా నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ నేను పూర్తిగా మీకు సమాధానం తెలియజేస్తాను. ముందుగా హోమియోపతి గురించి నాకు అందిన మెయిల్లో మొట్టమొదటి అంటే వీడియో చేసిన తర్వాత వచ్చిన మొట్టమొదటి మెయిల్ ఏంటంటే, ఈ హోమియోపతిలో మందు వాడుతున్నప్పుడు ఆల్రెడీ వాడుతున్న అల్లోపతి మందులు వేసుకోవచ్చా, లేదా ఈ మందులు వాడుతున్నాం కదండి పలానా వ్యాధికి అల్లోపతికి, మళ్ళీ ఈ హోమియోపతి మందులు వాడచ్చా అనేది అడిగారు. అమీనా గారు వాషింగ్టన్ నుంచి యుఎస్ అడిగారు. ముందుగా ఈ ప్రశ్నలో మీకు ఆన్సర్ చెప్పాలంటే, ఈ వాడుతున్న మందులు దేనికి అనేది మనం తెలుసుకోవాలి. అంటే బీటా బ్లాకర్స్ అని ఉంటాయి. సాధారణంగా బీపీకి వాడే మందుని బీటా బ్లాకర్స్ అంటారు. ఇవి కంటిన్యూగా మనం వాడుతూ ఉంటాము. ఇవి సడన్ స్టాపేజ్ అనేది చేయకూడదు. ఈ బీటా బ్లాకర్స్ సడన్ స్టాపేజ్, థైరాయిడ్ కానీ ఈ వాటిని సడన్ స్టాపేజ్ కన్నా నెమ్మదిగా తగ్గిస్తూ హోమియోపతుల మందులు వాడడం క్షేమం. ఇవి కాకుండా ఫీవర్ సంబంధించిన మందులు ఉంటాయి. ఈ ఫీవర్ సంబంధించిన మెడిసిన్స్ కూడా మనకి అర్జెన్సీ బట్టి, అంటే ఇక్కడ హోమియోపతి మెడిసిన్ వేసిన తర్వాత పని చేయకపోతే కనుక ముందు ఫీవర్కి నేను హోమియోపతి మందు ద్వారానే తగ్గిస్తాను అనడం కన్నా ముందు ఆ ఫీవర్ కండిషన్ మెడిసిన్ ముందు వేసి దాని అర్జెన్సీని ఆపుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ మెడిసిన్ అనేది క్రానిక్గా వాడుతున్నారా ఎక్యూట్గా వాడుతున్నారా అనేది ఇంపార్టెంట్. ఎక్యూట్గా వాటికి నో ప్రాబ్లం, ఆ మెడిసిన్ అనేది కంటిన్యూగా వాడచ్చు. ఈ క్రానిక్ కండిషన్లో డయాబెటిక్ కానీ థైరాయిడ్ కానీ ఈ హైపర్ టెన్షన్ పేషెంట్లకి అయితే దాన్ని మోతాదు తగ్గిస్తూ ఈ హోమియోపతి మందులు వాడుతూ ఉండాలి. ఆ మందులు వాడుతున్నప్పుడు ఈ మందులు వాడడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. దీనికన్నా ముందు ఏంటంటే, ఇది ఎవరైతే మీకు హోమియోపతి మందులు ఇస్తున్నారో ఆ డాక్టర్ పర్మిషన్ తీసుకుని మాత్రమే ఇవన్నీ చేయాలి తప్ప మీ సొంత నిర్ణయాలు మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఇది ఆ ఫిజిషియన్ యొక్క ఆలోచన బట్టి ఈ మందుల యొక్క స్థాయి అనేది ఆధారపడుతుంది. మీ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, హోమియోపతి మందు వేడి చేస్తుందా అని అడిగారు. ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పడం ఏంటంటే, ముందుగా ఈ హోమియోపతి మందు వేడి చేస్తుందా అంటే ఇది మీరు తీసుకున్న నిర్ణయమా, ఫిజిషియన్ అంటే హోమియోపతి డాక్టరు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది తెలుగులో హోమియోపతి క్లాసులు ఉంటారు. ఇవి కాకుండానే చాలా మంది స్వచ్ఛందంగా హోమియోపతి అభిమానంతో రిటైర్డ్ అయిన టీచర్లు, పోస్ట్ మాస్టర్లు వీళ్ళందరూ సర్వీస్ చేస్తూ ఉంటారు. చాలా మనం దాన్ని గుర్తించాల్సిన విషయం, చాలా ఆనందపడాల్సిన విషయం. కానీ వాళ్ళలో కొంతమంది అంటే మందు మీద అంతంత అవగాహన లేకపోవడం వల్ల ఒక మందు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ మందు పేరు చెప్తారు. ఆ మందును వీళ్ళు కొనుక్కుని అదే సంవత్సరాలు కంటిన్యూగా వేసుకుంటూ ఉంటారు. నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను, హోమియోపతి మందు అంటేనే కొన్ని మామూలు మందులు అయితే ఎలకల మీద వాటి మీద ప్రయోగిస్తే కేవలం ఒక హోమియోపతి మందు మాత్రమే నోరున్న మనుషుల మీద వేసి ఆ మందుని కనిపెట్టారు. సో హోమియోపతి మందులు అనేవి కూడా అన్నీ కూడా లాంగ్ స్టాండ్గా వాడడానికి లేదు. ఆ ఫిజిషియన్ ప్రిస్క్రిప్షన్ ఎన్ని రోజులు ఇస్తారు, వారానికి వేసుకోమంటున్నారా, రోజుకి వేసుకోమంటున్నారా అనే పద్ధతిలోనే వేసుకోవాలి. అలా ఇర్రెగ్యులర్గా లేదా వాళ్ళకి నచ్చినట్టు వేసుకుంటే ఖచ్చితంగా హోమియోపతి మందు వేడి చేస్తుంది. దాన్నే డ్రగ్ ప్రూవింగ్ అంటారు.
అదే ఫిజిషియన్ చెప్తే, అంటే ఒక డాక్టరు అతని యొక్క అనుభవంతో కూడిన మందిస్తే కనుక అది ఎటువంటి వేడి చేయదు. మీ సొంత నిర్ణయాలతో కనుక తీసుకుంటే హోమియోపతి మందు అనేది ఖచ్చితంగా వేడి చేస్తుంది. మీ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను భార్గవి గారు. హెయిర్ ఫాల్ గురించి క్వశ్చన్ రైజ్ చేశారు అబూబకర్ వారు. ఈ అబూబకర్ వారు అడిగిన ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పేది ఏంటంటే, హెయిర్ ఫాల్ ఏ రీజన్తో జుట్టు ఊడుతుంది అనేది మొట్టమొదటి ప్రశ్న. ఎందుకంటే జుట్టు ఊడడం అనేది జనరల్ థింగ్. శరీరంలో ప్రతి యొక్క కణం కూడా కొంతకాలం మాత్రమే దాని యొక్క జీవ పరిమాణం ఉంటుంది. రక్త కణాలు అయితే 120 రోజులు, అలాగే శరీరంలో ప్రతి ఒక్క కణం కూడా కొంత సమయం మాత్రమే దానికి సమయం ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా కొంతవరకే అది హెయిర్ ఉంటుంది, తర్వాత మళ్ళీ అది ఊడిపోతుంది, దాని ప్లేస్లో కొత్త జుట్టు వస్తూ ఉంటుంది. అలాగే ఈ హెయిర్ ఫాల్ అనేది ఏ రీజన్ అనేది ఇంపార్టెంట్. పౌష్టికాహార లోపం ఉందా, లేదంటే పెథలాజికల్ చుండ్రు, పేలు, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అంటే కొంతమందికి జుట్టు ఓడితే సర్కిల్ షేప్ లో ఓడుతుంది, లేదంటే ఒక డాట్ గా ఓడుతుంది, ఆ సర్కిల్లో మళ్ళీ హెయిర్ రాదు. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. కొంతమందికి చుండ్రు ఎక్కువ పేడ్లో పెట్టేసి ఆ జుట్టు ఓడుతుంటది, అవి ఈ డాండ్రఫ్ ద్వారా ఉంటాయి. కొంతమందికి సోరాసిస్ ద్వారా కూడా జుట్టు ఓడుతూ ఉంటాయి. ఈ పెథలాజికల్ కండిషన్ బట్టి మనం జుట్టు తీసుకోవాలి. కానీ జనరల్గా అంటే మామూలుగా పొజిషన్లో జుట్టు ఎందుకు ఊడుతుంది అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ, అంటే వాళ్ళకి అందాల్సిన ఆహార పదార్థాలు అందకపోవడం వల్ల, పౌష్టికాహార లోపం వల్ల. ఎయిర్ పొల్యూషన్, స్ట్రెస్ కూడా ఒక జుట్టు ఓడడానికి ఒక కారణం. ఈ జనరల్ మనం సమాధానం తీసుకుంటే, ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ తీసుకుంటే మనం ఐరన్ లాస్, లేదంటే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న దాని ద్వారా కూడా చాలా మందికి ఎయిర్ ఫాలింగ్ అనేది ఉంటుంది. సో పౌల్ట్రీ ఫుడ్ అంటే ఎగ్, లేదంటే మిల్క్, కర్డ్, ఇవి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి కాకుండానే విటమిన్ బికి సంబంధించిన B12 వరకు ప్రతి ఐటెం కూడా మనం తీసుకుంటే జుట్టు అనేది ఐరన్ తీసుకోవడం వల్ల బాగా ఎక్కువ మనకి జుట్టు అనేది ఒత్తుగా పెరగడానికి రీజన్ ఉంటాయి. ఇంక ఈ డాండ్రఫ్, ఫంగల్ ఇన్ఫెక్షన్కి మెడికేషన్ తీసుకోవడం ఉత్తమం. ఇవి కాకుండా ఇంకా సిస్టమిక్ డిసీజులు ఉంటాయి. అంటే థైరాయిడ్ కండిషన్లో కానీ, కొంతమందికి పోస్ట్ లేబర్ అంటే డెలివరీ అయిన తర్వాత కూడా కొంతమందికి జుట్టు ఓడుతూ ఉంటుంది. ఈ కండిషన్కి దానికి సంబంధించిన మెడికేషన్ తీసుకోవడం ఉత్తమం. హెయిర్ ఫాల్కి డైట్ ఏంటంటే, వీటిలో ముందుగా మనం దీన్ని 4 పార్ట్స్గా తీసుకుంటే, మొట్టమొదటిది ఏంటంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఈ గ్రీనీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత హెయిర్ అనేది ఒత్తుగా పెరగడానికి ఆప్షన్ ఉంది. తర్వాత ఫ్రూట్స్ అనేవి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఈ మనకి విటమిన్ సి బాగా పుష్కలంగా దొరకడం వల్ల జుట్టు అనేది ఒత్తుగా ఉండే మనకి ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఏదైతే మీట్, మనకి ఫిష్ ఏదైతే ఎక్కువగా తీసుకోవడం వల్ల, లేదా గుడ్డు ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టు పౌష్టిక లోపాలు అన్నీ కూడా తగ్గుతాయి. మనకి మంచి ఒత్తైన జుట్టు అనేది దొరుకుద్ది. ఈ పౌల్ట్రీలో బాగా పాలు, ఈ ఆవు పాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల దాని ద్వారా కూడా పెరుగులో కూడా వీటిలో మంచి ఆరోగ్యం అనేది జుట్టులో ఉంటది. జీడిపప్పు, బాదం పప్పు, ఒమేగా 3 ఫ్యాట్స్ ఎక్కువగా దొరికే ఇవి తీసుకోవడం వల్ల, ఈ పోషక పదార్థాలు దొరకడం వల్ల ఈ జుట్టు రాళ్ళ సమస్య చాలా వరకు తగ్గుద్ది. అందుకనే జుట్టు రాళ్ళ గురించి ఎవరైనా ఫిజిషియన్ కలిస్తే విటమిన్ B12, ఈ మల్టీ విటమిన్ టాబ్లెట్లు కాకుండా జింక్ సప్లిమెంట్స్ ఇస్తారు. దాని ద్వారా హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుద్ది. ఈ డాండ్రఫ్ అలాంటి సమస్యలకి ఇవి మనం ఈ ఎక్కువగా పొల్యూషన్ కి అటాచ్ అవడం వల్ల వస్తుంటది. ఈ డాండ్రఫ్ ఉన్న వాళ్ళ సమస్యలు ఏంటంటే సున్నిపిండితో స్నానం చేయడం వల్ల, అంటే కెమికల్ మనం వాడకుండా సున్నిపిండితో స్నానం చేయడం వల్ల కూడా చాలా వరకు నివారించవచ్చు. మీ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వెయిట్ లాస్ బ్యాచిలర్స్ కి
ఏ విధంగా చేయాలి అని షరీఫ్ గారు అడిగారు. ముందుగా ఈ బ్యాచిలర్స్ లో వెయిట్ లాస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్యాచిలర్స్ లో బాగా ఉన్న అతిపెద్ద అలవాటు ఏంటంటే బయట ఉన్న చిరుతిండ్లు తినడం. సాధారణంగా బ్యాచిలర్స్ కనుక లేకపోతే చాలా చిన్న చిన్న దుకాణాలు ఎప్పుడో మూసేస్తారు. ఎందుకంటే ఈ టీ కాఫీలు కానించి ఈ సమోసా బజ్జీలు వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళే. సో బ్యాచిలర్గా వెయిట్ లాస్ అవ్వాలంటే మొట్టమొదటిగా ఈ చిరుతిండులని తగ్గించాలి. నెక్స్ట్ వాళ్ళలో ఏదైనా ఎక్కువగా తీసుకునే ఐటమ్ ఏదైతే ఉందో అది వెయిట్ గెయిన్ అవుతుందో లేదని గుర్తించాలి. సాధారణంగా చాలా మంది టీ కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. రోజుకి 5 నుంచి 6 వరకు తాగుతుంటారు బ్యాచిలర్స్ అయితే. కొంతమంది 4 తాగుతూ ఉంటారు. అంటే ఒక టీలో కాఫీలో 1.5 స్పూన్ షుగర్ వస్తున్నప్పుడు వెయిట్ గెయిన్ ఎంత అవుతున్నారని గుర్తించాలి. ఒక టీ కాఫీ కాకపోతే సాఫ్ట్ డ్రింక్స్ అనేవి టీ కాఫీని మించిన క్యాలరీస్ దొరుకుతాయి. సో ఇది కూడా వెయిట్ గెయిన్ అనేది ఒక రీజన్. సో టీ కాఫీలు సాఫ్ట్ డ్రింక్స్ కూడా తీసుకోలేని వాళ్ళు వాళ్ళ యొక్క బాడీ మొటిలిటీ ఎలా ఉందనేది చూడాలి. అంటే ఇంట్లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలనుకోవడం కూడా తప్పు. WHO ప్రకారం వెయిట్ గెయిన్ లాస్ పక్కన పెడితే ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఒక వ్యక్తి రోజులో 30 మినిట్స్ మినిమం వాకింగ్ అనేది ఉండాలి. ఈ వెయిట్ లాస్ కి ముందుగా చేయాల్సింది ఏంటంటే బాడీలో ప్రతి ఒక్క ఆహార పదార్థాలు అన్ని కూడా మనకి ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఇవి కొవ్వు పదార్థాలు అన్ని కూడా మనకి ఇంపార్టెంట్. వీటిని సరితూకంగా మనం తీసుకోవాలి. దీన్ని బ్యాలెన్స్ డైట్ అంటారు. అంటే ఒక ప్లేట్ తీసుకుంటే కనుక ఒక గుప్పెడు రైస్ తీసుకుంటే గుప్పెడులో సగం మాత్రమే నాన్ వెజ్ తీసుకోవాలి. దీంట్లో మిగతాది హాఫ్ ప్లేట్ మనం వెజిటేబుల్స్ అనేవి తీసుకోవడం అనేది ముఖ్యం. ఇంకా మిగతావి ఫ్రూట్స్ ఆ ప్లేట్ని మనం కన్క్లూడ్ చేయాలి. అంటే ఈ బ్యాలెన్స్ డైట్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం వెయిట్ లాస్ అనేది అవ్వగలం. అంటే అన్ని సరితూకంగా కార్బోహైడ్రేట్స్ కొద్దిగా తీసుకుంటే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం మీ అన్ని మెయింటైన్ చేసుకుంటూ చేసుకోవాలి. ఆ టైం మాత్రమే మనం వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ. మీ ప్రశ్నకి సమాధానం దొరికింది. నెక్స్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవేళ మనం ఏ ఫంక్షన్కి వెళ్ళాం, అక్కడ నాన్ వెజ్ లేదా వెజిటేరియన్ ఐటమ్స్ తిన్నాము. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఓ గ్లాసు పాలు లేదంటే 2 ఈ యాపిల్ పండ్లు తిని ఆ రోజు మన యొక్క మీల్ని క్లోజ్ చేయాలి. లేదా బయటికి వెళ్ళాం ఫ్రెండ్స్తో 2 సమోసాలు ఒక సాఫ్ట్ డ్రింక్ తీసుకున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ ఐటమ్ మనం బాగా తగ్గించాలి. ఇలా మనం ఎప్పటికప్పుడు ఏది తింటానో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ఎంత తింటానో ఎంత మళ్ళీ తీసుకోవాలి అనేది ఆలోచించాలి. ఇలా ఆలోచించి ప్రతి దాన్ని బ్యాలెన్స్ డైట్ గా చేసుకుంటేనే మనం వెయిట్ లాస్ అనే అవకాశాలు ఉంటాయి. వెయిట్ లాస్ కి డైట్ ఒకటే కాకుండా మనం బాడీ మొటిలిటీ అంటే ఎక్సర్సైజ్ కూడా చాలా ముఖ్యం. సో ఇవన్నీ చేసుకుంటూ మనం మెయింటైన్ చేస్తే వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, రైనీ సీజన్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలని మోనికా గారు అడిగారు. విషయం ఏంటంటే, నేను రైనీ సీజన్ గురించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లు నేను ఆల్రెడీ చేశాను. కానీ మీరు అడిగారు కాబట్టి ఈ ప్రశ్నకి మళ్ళీ సమాధానం చెప్తున్నాను. మొట్టమొదటిగా తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ రైనీ సీజన్లో ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ కంటామినేటెడ్ ఫుడ్ అంటే వేడివేడిగా ఉన్నది మాత్రమే తీసుకోవాలి. ఎక్కడా కూడా చల్లగా ఉన్నది, అపరిశుభ్ర చేతులతో ఉన్నది అస్సలు ముట్టుకోకూడదు. నెక్స్ట్ ఏంటంటే, వాటర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పరిశుభ్రమైన వాటర్ లేదంటే మీరే బాటిల్ తీసుకెళ్ళినా కూడా మంచిది. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే, ప్లేస్ అనేది మీరు నడుస్తున్న ప్లేస్, మీరు లేదంటే ఉన్న ప్లేస్ లో ఎవరైనా ఓపెన్ డెఫికేషన్, ఓపెన్ యూరినేషన్ ఉన్నదని చూసుకోవాలి. అంటే ఈ డ్రైన్ వాటర్ ఎలా అవుతున్నది కూడా చూసుకోవాలి. వాటర్ ఎక్కడైనా స్ట్రాంగులేటెడ్ ఉందా అంటే నిలవ ఉన్న వాటర్ మీద ఉందా అనేది కూడా చూసుకోవాలి. ఆ వాటర్ వల్ల ఏమవుతుందంటే దోమలు చేరడం కానీ లేదంటే వాటర్ మీరు తొక్కడం వల్ల కూడా పారాసైట్స్ అనేది
ఇన్ఫ్యూజన్ జరుగుద్ది, అక్కడి నుంచి మనకు పారాసైట్ ఇన్ఫెక్షన్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వాటర్ పొజిషన్ లో ఈ కోల్డ్ ఈ మాన్సూన్ సీజన్ లో ఏమవుతుందంటే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. ఆ టైంలో ఆల్రెడీ ఓపెన్ డెఫికేషన్, అంటే ఎవరో అక్కడ మోషన్ లేదా టాయిలెట్ వెళ్తుంటారో ఆ వాటర్ మళ్ళీ వర్షం వాటర్కి వెళ్ళి మనం కాలు కడుక్కునేటప్పుడు చేతులు కడుక్కున్నప్పుడు జస్ట్ వాటర్ వేసుకున్న తప్ప సబ్బుతో కడుక్కోం. ఈ పారాసైట్స్ అనేవి ఎప్పుడు అలాగే ఉంటాయి. దాంతో ఏం చేస్తారంటే అదే చేత్తో మళ్ళీ మీరు అన్నం తింటారు, అదే చేత్తో మళ్ళీ ఇతరులు ముట్టుకుంటారు. అందరికీ కూడా అదే పారాసైట్స్ అయ్యే బ్యాక్టీరియాలను మనం అంటిస్తూ ఉంటాం. సో వర్షాకాలంలో మనం అత్యంత జాగ్రత్తగా పరిశుభ్రంగా ఉండాలి. అదే విధంగా పడుకునే ముందు వెంటిలేషన్ ఎక్కువగా ఉండాలి, గాలి బాగా మనకి వస్తూ ఉండాలి ఇంట్లో. ఎందుకంటే వర్షాకాలం సీజన్ ఈ బ్యాక్టీరియాలకి మంచి సమయం ఇది. ఈ సమయంలో మన ఇంట్లో ఉన్న గాలి కూడా బయటకు వెళ్తూ ఉంటాం. సో జాగ్రత్తలకు ఎప్పుడూ కూడా హాట్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఫుడ్ అనేది వేడిగా ఉంటూ తీసుకుండాలి. ఎక్కువ స్పైసీ ఫుడ్ ఇలాంటివన్నీ బయట తీసుకోకుండా అవుట్ ఫుడ్ బాగా తగ్గించాలి. అవసరమైతే తప్ప కూడా తీసుకోకుండా ఎప్పుడు ప్రయత్నించాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ వర్షాకాలాన్ని చాలా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, హోమియో మందులు ఎలా వాడాలి? హోమియో మందులు వాడేటప్పుడు ఏమేమి అవాయిడ్ చేయాలని అడిగారు గ్లోరీ గారు. విషయం ఏంటంటే హోమియో మందులు వాడాలనేది చెప్పేది ఫిజిషియన్ ఐడియాలజీ బట్టి చెప్తారు. ఆ యొక్క వైద్యుడు మీ యొక్క మందుని ఏ విధంగా వేసుకోవాలి అంటే వాటర్ డోస్ వేసుకోవాలా లేదా డైరెక్ట్ పిల్ వేసుకోవాలా, ఎన్ని పిల్స్ వేసుకోవాలనేది ఫిజిషియన్ బట్టే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఉంటుంది దీంట్లో. ఫిజిషియన్ కొంతమంది 5 పిల్లలు వేసుకోమంటే కొంతమంది ఒక గులిక వేసుకోమంటారు, కొంతమంది ఒక గులికను వాటర్లో కలిపి 1 చెంచాను తీసుకోమంటారు. సో ఒక్కొక్క ఫిజిషియన్ కి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది. దీంట్లో అసలు అవాయిడ్ చేయాల్సిన పదార్థాలు ఏంటంటే హోమియో మెడిసిన్ ఎప్పుడు అయినా ఒక అరగంట ముందు తర్వాత ఎంటీ స్టమక్ లో ఉండమంటారు. ఎందుకంటే వాటర్ తప్ప మిగతా అన్ని వాటికి కూడా ఒక కెమికల్ ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంటే మనం తీసుకునే టీ కాఫీలు కానీ సోడా డ్రింక్స్ కానీ లేదంటే ఏదైనా తిండి పదార్థాల్లో కానీ ప్రతి పదార్థంలోనూ ఔషధ గుణాల పదార్థాలు ఉంటాయి. ఇవి ఈ మెడిసిన్ ని డిస్టర్బ్ చేస్తాయని ఇవి అరగంట అటు ఇటులో కొద్దిగా ఎంటీ స్టమక్ ఉండండి అని చెప్తారు. సాధారణంగా హోమియోపతి మందులు వాడేటప్పుడు అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే హైలీ స్మెల్ ఉన్న సెంటు అలాంటివి దూరంగా ఉండాలి, పచ్చి ఉల్లిపాయ దూరంగా ఉండాలి, మసాలా దినుసులు దూరంగా ఉండాలి, టీ కాఫీలు దూరంగా ఉండాలి. అంటే ఈ మెడిసిన్ వేసుకున్న తర్వాత వెంటనే టీ కాఫీలు అలాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. మీ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్తమా గురించి అడిగారు రబ్బానీ గారు. ఈ ఆస్తమా అంటే మనం ఉబసం అంటాము. ఉబసం అంటే ఉబసంలోనే ఉంది ఉబ్బుట. అంటే ఊపిరితిత్తులు ఏదైతే ఉన్నాయో నిశ్వాస ఉచ్ఛ్వాస ఉన్నాయంటే అంటే ఊపిరి పీల్చుకోవడం లేదా వదలడం దాంట్లో ఉన్న ఇబ్బంది ఉంటే వచ్చేది ఈ సమస్యని ఉబసం అంటారు. అంటే లోన ఏదైతే ఊపిరితిత్తులు ఉన్నాయో ఈ ఆడవేళ అంటారు. అంటే లోన ఉండే ఊపిరితిత్తులో ఉన్న కణాల్లో ఊపిరి గాలి పీల్చుకున్నప్పుడు ఆక్సీకరణం జరిగి మళ్ళీ బయటకు వదులుతున్నప్పుడు ఇవి ఏదైతే ఇవి వాయడం లేదా దాంట్లో నీరు చేరడం లేదా దాని ద్వారా ఇన్ఫెక్షన్ చేయడం ద్వారా ఉన్నాయో వాటి ద్వారా ఇబ్బంది పడతారు. ఊపిరిని వదలడం కానీ పీల్చుకోవడం కానీ దీని ద్వారా వచ్చే ఇబ్బందిని ఉబసం అంటారు లేదా ఆస్తమా అంటారు. ఇవి శరీరం మీద ఎంత ప్రభావితం చూపిస్తాయంటే చిన్నపిల్లల్లో కొంతమంది ఉబసం ఆస్తమా ద్వారా ఎదుగుదల ఆగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఉపసాన్ని పెద్దవాళ్ళకు సైతం వస్తుంది. కొంతమందికి వాళ్ళలో స్మోకర్స్ అలవాట్లు ఉన్న వాళ్ళు అంటే సిగరెట్లు ఎక్కువగా తాగేవారు, ఆల్కహాలిక్ ఉన్న వాళ్ళకు కూడా ఈ పెద్ద వయసు ఉన్న వాళ్ళకు కూడా ఇవి చేరతాయి. కొంతమంది అలర్జిక్ రైనైటిస్ అలర్జిక్ కండిషన్ లో ఉన్న వాళ్ళు అంటే తొందరగా చిన్న డస్ట్ వాటికి కూడా వాళ్ళకు జలుబు దగ్గు తొందరగా గొంతుకంతా ఎర్రగా మారిపోవడం ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ ఉపసం వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. కొంతమందికి సిస్టమిక్ చేంజెస్ డయాబెటిక్ కానీ జిఐడి కంప్లైంట్లు కానీ ఈ కండిషన్లో ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి ఈ కంప్లైంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం ఈ కంప్లైంట్ని ఎలా గుర్తించాలి అంటే
ఇవి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయాసపడడం కానీ, మనం కూర్చున్న నుంచున్న ప్రతి చిన్న దాంట్లో కూడా ఆయాసపడుతూ మాట్లాడడం కానీ, లేదంటే పిల్లి కోతల శబ్దం రావడం కానీ, గొరక ఎక్కువగా ఉండడం కానీ, ఈ కండిషన్లో ఉన్న వాళ్ళకి ఇవి ఉబసం ఉన్నాయని ఆలోచనలు మనం పెట్టుకోవాలి. ఈ ఉబసం యొక్క చికిత్స ఏంటంటే, ఈ ఆస్తమా యొక్క చికిత్స ఏంటంటే, వీటికి డైలేటర్స్ అంటారు. అలోవెరా ఈ ఏదైతే అలోవెరా దీనికి సంబంధించిన మందులు ఈ ఉబసం సంబంధించిన మందులు చాలా ఉంటాయి. ఈ అలోపతిలో ముందుగా ఏంటంటే ఈ ఇన్హేలర్స్ అంటారు. ఇన్హేలర్స్ అంటే ఈ గాలి పీల్చుకోగానే ఇవి ఊపిరితిత్తులు, ఈ ఉపశమనం ఉన్న ఊపిరితిత్తులు గాలి మళ్ళీ వాపు తగ్గి ఊపిరిని మళ్ళీ పీల్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ ఇన్హేలర్స్ కండిషన్ ఉన్న వాళ్ళు, మనం వాడుతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏంటంటే, ముందుగా వీళ్ళు ఆక్సిజన్ అంటే వీళ్ళు ఫిజికల్ అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉందా, లేదంటే అక్కడ ఈ దుమ్ము ధూళి ఎక్కువగా ఉందా, లేదంటే అక్కడ మనకి ఓపెన్ ఏరియాలో ఉంటున్నారా, క్లోజ్డ్ ఏరియాలో ఉంటున్నారా, వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా ఫ్యాట్ ఫుడ్ ఉందా, హెవీ ఫుడ్ ఉందా, కూలింగ్ వాటర్ ఉందా, ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈ ఆస్మా నుంచి కూడా మనం కాపాడవచ్చు. హోమియోలో దీనికి మంచి మందులు ఉన్నాయి. వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మీకు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కరోనా ఎమోషనల్ గురించి, భయాల గురించి ఒక ప్రశ్న అడిగారు. లెర్నింగ్ నెక్స్ట్, నాకు పేరు సరిగ్గా రాలేదు. ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ఏంటంటే భయం గురించి చెప్పాలి. భయం అంటే ఏంటంటే మనకు తెలియని దాని గురించి లేదా మనకు తెలిసిన విషయంలో అతిగా ఆలోచించడం వల్ల వచ్చేదాన్ని భయం అంటారు. ఈ కరోనా విషయంలో అత్యధికంగా ఎందుకు భయపడుతున్నారంటే, ఈ చాలా మంది వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ఈ ఎటువంటి మెడికల్ నాలెడ్జ్ లేని పర్సన్స్ చెప్పే వీడియోలు లేదంటే అబద్ధ ప్రచారాల ద్వారా ఎక్కువగా భయపడుతున్నారు. అంటే మరణమే ఈ వ్యాధి వస్తాయని ఉద్దేశంతోనే ఎక్కువగా భయపడుతున్నారు. కానీ గుర్తించాల్సింది ఏంటంటే 96 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు ఉన్న వృద్ధులు కూడా దీని నుంచి బయటపడ్డారనే విషయం చాలా వరకు మందికి తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ కరోనా వ్యాధి ద్వారా చాలా మందికి 70% మందికి ఎటువంటి మందులు వాడకుండానే ఈ వ్యాధి తగ్గిందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఎవరికి ఇబ్బంది అంటే వాళ్ళ శరీరంలో ఇన్ఫెక్షన్ స్థాయి, అంటే తట్టుకునే ఇమ్యూనిటీ లేకపోయిన వాళ్ళకే ఇబ్బంది. అది కూడా అధిగమించిన వాళ్ళు మొత్తం అన్ని దేశాల్లో కూడా చాలా మంది వైద్య బృందాలు ఉన్నాయి. మన ఇండియాలో అత్యంత టెక్నాలజీ తక్కువ ఉందని చెప్పుకునే ప్రపంచ దేశాలు చాలా తక్కువగా చూసే ఇండియాలో సైతం కూడా మనం ఈ వైరస్ని చాలా స్పీడ్గా మనం కంట్రోల్ చేస్తున్నాం. మరణాల యొక్క స్థాయి కూడా చాలా తక్కువ మిగతా దేశాలతో పోల్చుకుంటే. ఎందుకంటే మనం అంత కేర్ తీసుకుంటున్నారు ప్రభుత్వం, మనం ఇటువంటి భయం పడకడానికి లేదు. అయితే జాగ్రత్త పడడం అనేది ఇంపార్టెంట్. మనం బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ తొడుగుకుంటున్నామా, మాస్క్ ఉన్న తర్వాత మనం శానిటైజర్ వాడుతున్నామా, లేదా అక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నామా అనేది గుర్తించాలి. లేదా ఇంట్లో ఉన్నప్పుడే మనం ఎవరైనా వచ్చినప్పుడు వ్యక్తిని ఇంట్లో దూరంగా ఉంచినామా, దగ్గరగా ఉంచిన తర్వాత మళ్ళీ ఆ శుభ్రం పరుచుకున్నామా, ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సోషల్గా చాలా మంది పబ్లిక్గా ఉంటారు, మర్చెంట్స్ కానీ, వ్యాపారస్తులు కానీ, లేదంటే ఈ హెల్త్ ఫ్రంట్ లైన్ వర్కర్లు ఉన్నారు. పోలీస్ వ్యవస్థ కానీ, ఆరోగ్య వ్యవస్థ కానీ, మున్సిపాలిటీ వర్కర్స్ కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ, ఇలా చాలా మంది ఈ సొసైటీలో తిరుగుతున్నారు. వాళ్ళ కుటుంబాలు ఇంకెంత భయపడాలో ఆలోచించండి. వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వచ్చిన వెంటనే బయటికి వెళ్ళి ప్రశాంతంగా వాళ్ళు బయట నుంచి రాగానే ముందు వాళ్ళు శుభ్రం చేసుకుంటున్నారు. వాళ్ళ యొక్క బట్టల్ని మళ్ళీ డిస్ఇన్ఫెక్టెడ్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నారు. ఈ వ్యాధికి ముందుగా 1917లో ఏదైతే స్పానిష్ ఫ్లూ వచ్చిన పొజిషన్లో కూడా వాళ్ళు మొట్టమొదటి చేసింది
ఒక వ్యాధిగ్రస్తుడు ఎవరైనా ఉంటే ముందు అతను ఐసోలేషన్ చేసేవారు, ఆ వ్యక్తిని దూరంగా ఉంచేవారు. అతనికి వ్యాధి లక్షణాలు తగ్గిన తర్వాత మళ్ళీ అతన్ని తీసుకునేవారు. ఇప్పుడు ఈ పద్ధతినే మనం ఈ కరోనాలో కూడా పాటిస్తున్నాం. సో ఈ పద్ధతులని మీకు కొత్త ఏమి కాదు, ఇది ఎప్పటి నుంచో ప్రపంచం ఫాలో అవుతున్న పద్ధతులు. దీని గురించి మనం ఎటువంటి భయపడక్కర్లేదు. ఎందుకంటే ఐసోలేషన్ అంటే ఒక వ్యక్తిని దూరంగా అందరికి దూరంగా ఉంచడం వల్ల ఆ వ్యాధి అతనితోనే మనం ఆపేస్తే, అక్కడి నుంచి స్ప్రెడ్ అవ్వకుండా ఆపేస్తే, అక్కడి నుంచి అతను ట్రీట్మెంట్ చేస్తే సెట్ అవుతుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్న పద్ధతే కాబట్టి మనం వీటి గురించి తెలుసుకుంటే వీటికి అపోహల నుంచి దూరంగా ఉండొచ్చు. అయితే 14 రోజులు ఉంచుతారంట, లేదంటే 28 రోజులు ఉంచుతారు, ఏమవుతుంది? అతని గురించే కదా. మిమ్మల్ని క్వారంటైన్ తీసుకెళ్ళడం వల్ల గవర్నమెంట్కి ఏమైనా లాభం ఉందా? లేదు. ఎందుకంటే ఇదంతా మీ ఆరోగ్యం కోసం, మీ ద్వారా మీ యొక్క సొసైటీ ఎవరైతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికే. సో వీటి నుంచి అపోహల నుండి ముందు మనం జాగ్రత్త పడాలి. అంటే మనం ఎడ్యుకేట్ అవ్వాలి. ఇవి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎలా ఎందుకు చేస్తున్నారు అనేది మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఈ విషయ జ్ఞానం తెలిస్తే ఆటోమేటిక్గా దీని నుంచి మనం ఎంతో జాగ్రత్త పడవచ్చు. మీ ప్రశ్నకి నేను సమాధానం దొరికింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, థైరాయిడ్ డైట్ ప్లాన్ నఫీసా గారు అడిగారు. ఈ థైరాయిడ్ గురించి హైపోథైరాయిడము హైపర్ థైరాయిడము అని అడగలేదు. కానీ థైరాయిడ్ లో ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ హైపర్ ఉంటాయి. ఈ హైపోథైరాయిడ్ లో స్లో మెటబాలిజం అని ఉంటుంది, హైపర్ మెటబాలిజం ఉంటుంది. మెటబాలిజం చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఈ స్లో మెటబాలిజం ఉన్న వాళ్ళు ఎక్కువగా అంటే లావు అవ్వడానికి ఎక్కువగా ఉంటుంది. అంటే హైపో ఉన్న వాళ్ళు బాగా లావుగా ఉంటారు, మచ్చలు ఉంటాయి శరీరం మీద, ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు ఫ్యాట్ లెస్ ఫుడ్ అనేది తీసుకోవాలి. అంటే కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. దీంట్లో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ లో గ్లూకోజ్ గా కన్వర్ట్ అంటే కార్బోహైడ్రేట్ ని తగ్గించాలి. చాలా మంది ఏవైతే మిల్లెట్స్ ఉన్నాయో, చిరుధాన్యాలు ఉన్నాయో అవి కూడా కార్బోహైడ్రేట్స్ అని చాలా మంది తెలియదు. ఇంకా మొట్టమొదటిగా గుర్తించాల్సిందంటే ఈ లో ఫ్యాట్ ఫుడ్ ని అంటే ఫ్యాట్ ఫుడ్ ని తగ్గించాలి, తక్కువగా తీసుకోవాలి. తీసుకున్న ఫ్యాట్ ఫుడ్ అంటే ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ ని మనం మార్చాలి. ఆ ఆయిల్ ఏంటంటే సాధారణంగా మనం సన్ఫ్లవర్ వాడుతున్నాం, లేదా ఏడి విటమిన్ ఏదో ఒకటి ఆయిల్ వాడుతూ ఉంటాము. ఆ ఆయిల్ తీసి నువ్వుల నూనె కానీ, లేదంటే కొబ్బరి నూనె కానీ, లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ అలాంటివి వాడుతూ ఉంటే దీంట్లో ఉన్న మంచి కొవ్వు ద్వారా ఈ యొక్క శరీరం చాలా అభివృద్ధి చెందుతుంది. ఇది మెటబాలిజం ని పెంచుతాయి. సో ముందు ఆయిల్ చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ యొక్క డైట్ ప్లాన్ ఎలా ఉండాలంటే వీళ్ళు తీసుకునే ఈ డైట్ లో కార్బోహైడ్రేట్స్ ని తగ్గించాలి. అంటే రైస్ ఐటమ్ ఉంటే రైస్ లేదా మిల్లెట్స్ ఉంటే ఈ మిల్లెట్స్ ని తగ్గించాలి. వీళ్ళు షుగర్ ఫ్రీ ఉండాలి. అంటే వీళ్ళు తీసుకునే ఏదైతే షుగర్ ఐటమ్స్ ఉన్నాయో అవి తగ్గించాలి. దాని బదులు వెజిటేబుల్స్ లేదా ఫ్రూట్స్ ని తీసుకోవాలి. మనకు హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫ్రూట్స్, స్వీట్స్ అంటే వాళ్ళు ఫ్రూట్సే గుర్తు పెట్టుకోవాలి. ఆ ఫ్రూట్స్ ఐటమ్ తీసుకుంటే దాంట్లో అయోడిన్ ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువగా ఈ హైపోథైరాయిడ్ లో ఉండే వీక్నెస్ ని వీళ్ళు బాగా తట్టుకోగలరు. తర్వాత విషయం ఏంటంటే ఈ తీసుకోకుండా ఫుడ్ ఏంటంటే క్యాబేజీ లేదా క్యాలీఫ్లవర్ అవాయిడ్ చేయాలి. కొంతమంది సోయా అనేది కూడా కొంతమంది పడదు. కొంతమందికి ఈ ఫుడ్ ఐటమ్ లో మీట్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. స్పైసీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. టీ, కాఫీ, కెఫిన్ అని కూడా దూరంగా ఉండాలి. ఈ హైపర్ లో ఏంటంటే సేమ్ ఫుడ్ ఐటమ్స్ దూరంగా ఉండాలి. కానీ ఇవి డైట్ ప్లాన్ అనేది హైపర్ లో లైట్ గా ఫుడ్ అనేది కొద్దిగా తింటూ ఉండాలి. ఒకేసారి తినకుండా కాకుండా లైట్ గా తీసుకుంటూ ఉండాలి. దీంట్లో సోయా తీసుకోవడం వాళ్ళకి ఎంతో కొంతవరకు నష్టంగా ఉన్న కొంత లాభం ఉంటుంది. సో సోయా అనేది కొంత లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. కాబట్టి వాటిని అవాయిడ్ చేసుకోవాలి. గ్లూటెన్ ఫ్రీ
అంటే రైస్లో కానీ గోధుమలో కానీ గ్లూటెన్ అనేది ఉంటుంది. దానివల్ల హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు ఇంకా హైపర్ అనేది బాగా ఎక్కువగా అవుద్ది. సో అవి తగ్గించుకుంటూ షుగర్ ఫ్రీ తగ్గించుకుంటూ ఈ షుగర్ ఐటమ్స్ తగ్గించుకుంటూ ఫిష్ తినొచ్చు. వీళ్ళు మీట్లో ఎగ్గని తీసుకోవచ్చు. ఈ హైపర్ థైరాయిడ్ లో పౌల్ట్రీ అంటే పాలు పెరుగు ఐటమ్స్ కూడా బాగా తగ్గించుకుంటూ ఉండాలి. మీ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.